ఒక టూ వీలర్ రైడ్‌లో కాస్త కష్టమైన పార్ట్ ఏదైనా ఉందంటే, దాన్నెప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండడం. ఒకసారి ఊహించుకోండి, మీ టూ వీలర్ నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ దగ్గర ఇరుక్కున్నా, లేకపోతే స్కూటర్‌ని వెనక్కి తీస్తున్నా, లేకపోతే ఏదైనా స్లిప్పరీ రోడ్స్ దగ్గర ఉన్నా కూడా, ఎప్పుడు కూడా మీరు ఆ వెహికల్‌ని బ్యాలెన్స్ చేస్తూనే ఉండాలి. బ్యాలెన్స్ చేయకపోతే మీరు కంట్రోల్ తప్పి కింద పడిపోయే అవకాశం అయితే ఉండదు. బట్ ఒక్కసారి ఊహించుకోండి, మీ టూ వీలర్‌ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు అంటే బ్యాలెన్స్ అనే ఒక కాన్సెప్టే మాయమైపోతే భలే ఉంటుంది కదా! సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో ఒక కంపెనీ వచ్చారు. ఓమో వే అనే ఒక కంపెనీ వాళ్ళు. రీసెంట్‌గా ఈ కంపెనీ వాళ్ళు ఓమో వే సంబంధించిన ఓమో ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్‌లో తీసుకొచ్చామనేది చెప్తున్నారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. అంటే ఈ స్కూటర్ మీద మీరు కూర్చొని రైడ్ చేస్తే గనక మీరు కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఈ స్కూటర్‌కి స్టాండ్ వేయాల్సిన అవసరం లేదు. ఆ స్కూటర్‌ని ఎప్పుడు తానంతట అదే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేసుకోగలిగే టెక్నాలజీ ఈ స్కూటర్‌లో ఉందని చెప్తున్నారు. మరి ఓమో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. మొదటగా ఓమో వే అనేది ఇండోనేషియా దేశానికి చెందిన కంపెనీ అనమాట. అతిపెద్ద టూ వీలర్ మార్కెట్లు ఇండోనేషియా దేశం కూడా ఒకటి. అలాంటి ఈ ఓమో వే కంపెనీ వాళ్ళు ఓమో ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ తీసుకొచ్చారన్నమాట. ఈ స్కూటర్ లో ప్రత్యేకత ఏంటంటే ఇందులో కార్ లో ఉన్నంత ఇంటెలిజెన్స్ అనేది ఈ పర్టికులర్ టూ వీలర్ లో అయితే ఇంటిగ్రేట్ చేసాం అనేది చెప్తున్నారు. ఇది ఒక మల్టీ మోడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ అనేది చెప్తున్నారు అనమాట. బ్యాటరీ సహాయంతో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే పనిచేస్తుంది. ఇందులో మొత్తం 3 మోడ్స్ అయితే ఉంటాయి. మొదటి మోడ్ చూసుకున్నట్లయితే స్కూటర్ మోడ్ అనమాట. ఈ స్కూటర్ మోడ్ లో అప్ ఫ్రంట్ కింద అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఉంటదన్నమాట. సో మనకి మొత్తం అంతా కూడా లీనియర్ గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. ఫ్లాట్ ఫుట్ బోర్డ్ స్పేస్ కు ఒక రెగ్యులర్ స్కూటర్ ఏదైతే నడుపుతారో అలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని నడిపిన భావనతో లభించే మోడ్ వచ్చేసరికి నార్మల్ స్కూటర్ మోడ్ అనమాట. ఇంకా ఈ నార్మల్ మోడ్ లో మనకి లైట్ వెయిట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సిటీ రైడ్ కండిషన్స్ కోసం ఈ స్కూటర్ మోడ్ లో అయితే ఉపయోగపడుతుంది. రెండో చూసుకున్నట్లయితే స్ట్రీట్ మోడ్ అనమాట. స్ట్రీట్ మోడ్ లో వచ్చేసరికి స్కూటర్ యొక్క డిజైన్ లైట్ గా కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. మనకి ఫుట్ పెక్స్ లాంటివి అయితే యాడ్ అవుతాయి అనమాట ఈ వేరియంట్ లో. అలానే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే కాస్త ముందుకు జరిగినట్టుగా అయితే సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి స్ట్రీట్ మోడ్ లో మరింత పర్ఫార్మెన్స్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇక చివరిగా చూసుకున్నట్లయితే జీటీ మోడ్ అనేది ఒకటి ఉంటుంది. జీటీ మోడ్ స్కూటర్ లో చూసుకున్నట్లయితే వెనక సైడ్ మీకు లగేజ్ బ్యాగ్స్ పెట్టుకునే విధంగా ఎడిషనల్ స్పేస్ అనేది అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇంకా మోర్ బాడీ ప్యానల్స్ కూడా ఈ స్కూటర్ కి అయితే యాడ్ అవుతుంది అనమాట. కొంచెం వెయిట్ కూడా ఓవరాల్ గా ఈ స్కూటర్ అయితే యాడ్ అవుతుంది. కొంచెం ఎక్కువ రేంజ్ కూడా మీకు ఈ జీటీ మోడ్ వేరియంట్ కి అయితే లభిస్తుంది అనమాట. ఇలాగా ఒకటే స్కూటర్ ని డిఫరెంట్ చేంజెస్ తో మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందిస్తా అనేది చెప్తున్నారు. ఒక రకమైన మాడ్యులర్ స్కూటర్ డిజైన్ తో అయితే ఈ వేరియంట్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ కూడా కాస్త ఫ్యూచరిస్టిక్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో డిజైన్ అవార్డు కూడా విన్ అయినట్టుగా అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ స్కూటర్ వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి? కంట్రోల్డ్ మూవ్మెంట్ గైరోస్కోప్ అనమాట. సిఎంజి అని షార్ట్ ఫామ్ లో కూడా పిలుస్తారు. నథింగ్ బట్ గైరోస్కోప్ టెక్నాలజీ ద్వారా ఈ స్కూటర్ అనేది ఆటోమేటిక్ గా బ్యాలెన్స్ అయితే అవుతుంది అనమాట. సో మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ ని స్లోగా నడిపినా లేకపోతే కొంచెం స్పీడ్ గా నడిపినా కూడా ఎప్పుడు కూడా ఈ స్కూటర్ బ్యాలెన్స్ గా ఉండడం కోసం ఈ గైరోస్కోప్ టెక్నాలజీ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో దీన్ని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ చేయడం కోసం దీన్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. మీరు స్కూటర్ ని రివర్స్ చేసినప్పటికీ కొంచెం లీన్ అయినప్పుడు కూడా దాన్ని ఎల్లప్పుడూ కూడా కంట్రోల్డ్ గా ఉంచి స్కూటర్ కింద పడకుండా ఉండడం కోసం ఈ గైరోస్కోప్ టెక్నాలజీ ఈ స్కూటర్ వెనకాల దాగున్న టెక్నాలజీ. ఇక ఈ స్కూటర్ లో మీకు కొన్ని అటానమస్ ఫీచర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు అనమాట. వన్ టచ్ పార్కింగ్ అనమాట. జస్ట్ మీరు ఒకసారి ఏదైనా బటన్ ప్రెస్ చేస్తే కనుక స్కూటర్ తానంతట అదే పార్కింగ్ అయితే చేసుకుంటుంది. అంతేకాకుండా మీరున్న చోటుకి స్కూటర్ రావాలనుకున్నా కూడా మీరు కమాండ్ చేస్తే ఆ స్కూటర్ మీ దగ్గరికి అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకున్నైతే ఈ స్కూటర్ లో మీకు క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇవి కాకుండా మీరు రెగ్యులర్ గా స్కూటర్ రైడ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మీరు కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా చూడండి ట్రాఫిక్ కండిషన్స్ లో టూ వీలర్ రైడర్ ఎవరైనా సరే ఖచ్చితంగా కాళ్ళు కింద పెట్టాల్సిందే. ఎందుకంటే అక్కడ వెయిటింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి ఖచ్చితంగా కాళ్ళు అయితే కింద పెడతాం. బట్ ఈ స్కూటర్ లో చూసుకున్నప్పుడు మీకు ట్రాఫిక్ రోడ్ కండిషన్స్ కానివ్వండి ఇతర కండిషన్స్ ఏదైనప్పటికీ కూడా మీరు కాళ్ళు కింద పెట్టాల్సిన అవసరమే లేదని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక ఈ స్కూటర్ లో మీకు సేఫ్టీ కోసం కొలిజన్ అసిస్టెడ్ బ్రేకింగ్ కానివ్వండి, ఏబిఎస్ ప్లస్ టీసీఎస్, బ్లైండ్ స్పాట్ అవేర్నెస్, వెట్ రోడ్ కంట్రోల్, అలానే ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఇలా బోల్డ్ అని సేఫ్టీ ఫీచర్స్ కూడా మీకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అయితే లభిస్తాయని చెప్తున్నారు అనమాట. సో ముఖ్యంగా ఏబిఎస్ పరంగా ఏంటంటే సేఫ్టీ బ్రేకింగ్ కోసం అయితే ఏబిఎస్ బ్రేకింగ్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. బ్లైండ్ స్పాట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మీకు చుట్టుపక్కల ఏమైనా వెహికల్స్ వచ్చినప్పుడు మీకు తెలియకుండా ఉండొచ్చు. బట్ ఆ సెన్సార్స్ డిటెక్ట్ చేసి మిమ్మల్ని సేఫ్ గా ఉంచడం కోసం బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ కూడా అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మోస్ట్లీ వెహికల్స్ లో సెన్సార్స్ కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక స్మార్ట్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 10.25 ఇంచ్
డిస్ప్లే అనేది ఈ స్కూటర్లో అయితే లభిస్తుంది అనమాట. దీంతో పాటుగా మీకు డిజిటల్ కీ కూడా లభిస్తుంది అనమాట. సో అంటే మీరు ఫిజికల్ కీతో మీరు స్కూటర్ని ఆన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డిజిటల్ కీ ద్వారా మీరు కమాండ్స్తో కూడా బటన్ ప్రెస్ చేస్తూ మీరు స్కూటర్ని అయితే ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అలాంటి ఫీచర్ కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది. మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఈ స్కూటర్లో అయితే అందిస్తున్నారు అనమాట. ఇక మెయిన్ గా ఈ స్కూటర్లో ఉన్న టెక్నికల్ స్పెక్స్ గురించి మాట్లాడితే మోటార్ స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు రివీల్ చేయలేదు. స్పెసిఫిక్ గా వీళ్ళు పిఎంఎస్ఎఫ్ మోటార్ యూస్ చేస్తున్నారు లేకపోతే బిఎల్డిసి మోటార్ యూస్ చేస్తున్నారు అయితే క్లియర్ గా మెన్షన్ చేయలేదు. కానీ ఆ స్కూటర్ భాగాన్ని గమనిస్తే మాత్రం మోస్ట్లీ కాస్త పిఎంఎస్ఎఫ్ మోటార్ ని స్కూటర్ అయితే ఇంటిగ్రేట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో చూసుకున్నట్లయితే టాప్ స్పీడ్ వచ్చి 110 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనేది చెప్తున్నారు. అలానే రేంజ్ చూసుకున్నట్లయితే 200 కిలోమీటర్ వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్తున్నారు. బట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి మోటార్ కిలోవాట్ కెపాసిటీని అయితే మాత్రం వీళ్ళు రివీల్ చేయలేదు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 7 సంవత్సరాల పాటు వారంటీ అనేది అందిస్తామని అయితే కంపెనీలు అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది స్కూటర్ లో ఉన్న టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ఇక ప్రైసింగ్ విషయానికి వస్తే యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ని అయితే మాత్రం రివీల్ చేయలేదు. ఇది ఓవరాల్ గా ఓమో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఫీచర్స్ అనమాట. ఇప్పుడు మరి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి ఎప్పుడు వస్తుంది డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏప్రిల్ నెలలోనే దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ తీసుకున్నామని చెప్తున్నారు. మే నెలలో ఈ స్కూటర్లు అయితే అఫీషియల్ గా మార్కెట్ లో తీసుకొస్తాం అనేది చెప్తున్నారు అనమాట. సో అంటే ఇండోనేషియా మార్కెట్ లో ఇనీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొస్తాం అనేది చెప్తున్నారు. బట్ ఇది పర్ఫెక్ట్ గా అదే టైంలో తీసుకొస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. మరి ఇలాంటి టెక్నాలజీ ప్రీవియస్ గా మార్కెట్ లోకి ఉందా, ఈ టెక్నాలజీ మార్కెట్ లో సక్సెస్ అయ్యే అవకాశం ఎంత అంటే అసలు ప్రపంచంలోనే మొట్టమొదటి సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని భారతదేశంలోనే తయారు చేస్తామని చెప్తున్నారు లైగర్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు. లైగర్ మొబిలిటీ కంపెనీ వాళ్ళు 2023లోనే వీళ్ళు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అనౌన్స్ చేశారన్నమాట. లైగర్ సంబంధించిన లైగర్ ఎక్స్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఒకసారి మీరు లైగర్ ఎక్స్ సంబంధించిన ఫుటేజ్ కూడా ఒకసారి చూడొచ్చు. 3 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అని చెప్పారు. అలానే 65 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో ఒకసారి పెడితే 102 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ అని చెప్పి అప్పట్లో లైగర్ మొబిలిటీ వాళ్ళు ఆటో ఎక్స్పోలో కూడా ఈ స్కూటర్ అయితే రివీల్ చేశారు. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు 5 గంటల్లోనైతే ఛార్జ్ చేసుకోవచ్చు. అప్పట్లో ఈ కంపెనీ వాళ్ళు ఈ స్కూటర్ యొక్క ప్రైస్ ని రివీల్ చేయలేదు. అలానే మార్కెట్ లో డెలివరీస్ ఎప్పుడు ఇస్తా అనేది కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు. బట్ స్పెక్యులేషన్స్ ఏంటంటే సుమారుగా ₹1,00,000 ప్రైస్ నుంచి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తుందని చెప్పారు. మార్కెట్ లోకి వస్తుందని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. వాస్తవానికి ఈ స్కూటర్ సంబంధించిన అనౌన్స్మెంట్స్ 2019, 2020 ప్రాంతంలోనే వీళ్ళు ఇనీషియల్ రెండర్డ్ ఇమేజ్ వీడియోస్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత ఆటో ఎక్స్పోలో రివీల్ చేశారు. బట్ ఈ రోజుకి కూడా అంటే సుమారుగా 7 సంవత్సరాలు గడిచినా కూడా లైగర్ మొబిలిటీ వాళ్ళే ఒకప్పుడు 7 సంవత్సరాల క్రితం రివీల్ చేసిన టెక్నాలజీని ఈ రోజుకి మార్కెట్ లోకి తీసుకురాలేకపోయారు. ఇప్పుడు మరి ఇండోనేషియా సంబంధించిన ఓమో ఎక్స్ స్కూటర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు కూడా ప్రీ ఆర్డర్స్ అని చెప్తున్నారు తప్పిస్తే స్పెసిఫిక్ గా పలానా డేట్ లో ఈ వెహికల్ ఎప్పుడు తీసుకొస్తామనే స్పష్టత అయితే ఇవ్వలేదు అనమాట. ఎందుకు మరి ఇలా టెక్నాలజీ పరంగా ప్రీవియస్ గా ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నప్పటికీ మార్కెట్ లో ఎందుకు రావట్లేదు అన్న కాంప్లెక్సిటీస్ ఉన్నాయంటే కనుక ఈ గైరోస్కోప్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో మన కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ లో టెస్ట్ చేసినంతసేపు బాగానే వర్క్ చేస్తుంది. బట్ ఒక 2 వీలర్ ని మీరు అఫీషియల్ గా రోడ్స్ మీదకి మార్కెట్ లోకి అందుబాటులో తీసుకొచ్చినప్పుడు కాంప్లెక్సిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. బోలెడంత టెస్టింగ్ చేసినప్పటికీ రియల్ రోడ్ కండిషన్స్ లో ఏదో ఒక చిన్న పరిస్థితుల్లో ఆ బ్యాలెన్సింగ్ టెక్నాలజీ పనిచేయకుండా ఉందనుకోండి, ఆ టైంలో ఏమైనా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో కాంప్లికేషన్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటుంది. 2 వీలర్ లో ఇంకా కాంప్లికేషన్స్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సింది హ్యూమన్సే బ్యాలెన్స్ చేయాలి. 4 వీలర్ అలా కాదు, 4 వీలర్స్ ఉంటాయి కాబట్టి వెహికల్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఇలా 2 వీలర్ లో ఇలాంటి కొన్ని కాంప్లెక్సిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ రోజుకి ప్రీవియస్ గా చాలా కంపెనీస్ ఇలాగా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వెహికల్స్ అని చెప్పినా మార్కెట్ లోకి తీసుకురావడం కొంచెం కష్టంగా మారుతుంది అన్నమాట. రెండోది వెహికల్ యొక్క కాస్ట్ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు ఏది చెప్తున్నారో అంచనాల ప్రకారం సుమారుగా ₹3,00,000 వరకు కూడా ఓమో ఎక్స్ ప్రైస్ ఉండే అవకాశం ఉన్నది చెప్తారు. ఈవెన్ ఎక్కువ ప్రైస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఒక 2 వీలర్ ప్రైస్ 200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే వెహికల్ కాస్ట్ 3 లక్షల నుంచి ₹3,50,000 ప్రైస్ ఉందనుకోండి, అదే వెహికల్ భారతదేశ మార్కెట్ లో ఒక 200 కిలోమీటర్స్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్న వెహికల్ కాస్ట్ వచ్చేసరికి ₹2,00,000 లోపులోనే మనకి వెహికల్స్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట. ₹1,60,000, ₹170,000 ప్రైస్ కే మనకి 200 కిలోమీటర్ రేంజ్ ఇస్తున్న వెహికల్స్ అనేవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మరి అలాంటి అందుబాటులో ఉన్నప్పుడు ఇంకా ₹1,00,000, ₹150,000 పెట్టి ఎడిషనల్ గా కేవలం ఒక సెల్ఫ్ బ్యాలెన్సింగ్ కోసం ఎందుకు తీసుకువెళ్తారు అనే ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. పైగా దీనికి ఒక ఆల్టర్నేటివ్ కింద చాలా మంది బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళు ఇంకొక ₹5,000, ₹10,000 పెట్టి ఆల్టరేషన్ కింద 2 చక్రాలు పెట్టుకుంటే దానికి ఒక సొల్యూషన్ కూడా కనిపిస్తుంది కదా. కొన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ కొంచెం ప్రైసింగ్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల చాలా కంపెనీస్ ప్రీవియస్ గా ఈ టెక్నాలజీని అనౌన్స్ చేసినప్పటికీ మార్కెట్ లో తీసుకురాలేకపోతున్నాయి అనమాట. మరి ఇండోనేషియా సంబంధించిన ఈ కంపెనీ విషయానికి వస్తే ఈ రోజు వరకు వీళ్ళు ప్రీ అనౌన్స్మెంట్ చేశారు తప్పేస్తే అఫీషియల్ గా లాంచ్ చేయలేదు, డెలివరీస్ కూడా ఇవ్వలేకపోయారు. బట్ ఏదేమైనప్పటికీ ప్రీవియస్ తో పోలిసి ఇప్పుడు ఇంకా టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయ్యింది కాబట్టి మరి వీళ్ళు అఫీషియల్ గా మార్కెట్ లోకి లాంచ్ అయితే గనక మరికొన్ని కంపెనీస్
అఫీషియల్‌గా ఈ వెహికల్స్‌ని ఇలాంటి గైరోస్కోప్ టెక్నాలజీతో సెల్ఫ్ బ్యాలెన్సింగ్ వెహికల్స్ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ వీటన్నిటికి కూడా ప్రైస్‌తో అయితే ముడిపడి ఉంటుంది కాబట్టి అందుబాటు ప్రైస్‌తో ఈ టెక్నాలజీ వస్తే గనక మార్కెట్‌లో విజయం సాధించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది ఓమో ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తుంది మీ ఓనర్‌షిప్ రెండు మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫార్మ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ న్యూస్ ఎంబీఎస్ తెలుగు ఛానల్, ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జింగ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.